చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది డిఫరెంట్ స్టైల్. ప్రత్యర్థులపై నోరు పారేసుకుంటూ ప్రతి వివాదంలో తానే ముందుండాలనుకునే రకమైన ఆ వైఖరితోనే జగన్ నమ్మిన బంటులా మారిన ఆయన ఎన్నికల ఫలితాల తర్వాత తనదాకా వచ్చేసరికి ఒకే ఒక్కసారి స్పందించారు. పార్టీకి వ్యతిరేకంగా ఏం జరుగుతున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు ఇదే జిల్లా వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. తన రాజకీయ గురువుతో పాటు జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నా ఆ మాజీ ఎమ్మెల్యే ఎక్కడా కనిపించడం లేదు. దాంతో చెవిరెడ్డి సైలెన్స్ కి కారణమేంటా అని ఆ పార్టీ నేతలే చర్చించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మాటకు ముందు నమో వెంకటేశాయ, మాటకు తర్వాత శ్రీనివాసుని స్మరించుకునే వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఏకంగా శ్రీనివాసునికి తన సొంత ఊర్లో అతిపెద్ద దేవాలయం నిర్మింపచేసి పూజాధికాలతో అత్యంత ఆడంబరంగా నిర్వహిస్తున్నారు. ఆ ఆలయ నిర్మాణానికి విరాళాల పేరుతో భారీగా నిధులు సేకరించారనే ఆరోపణలున్నాయి. మరోవైపు తాడేపల్లి ప్యాలెస్ వద్ద జగన్ కోసం ఏకంగా తిరుమల సెట్ వేయించి హిందూ ధార్మిక సంస్థల విమర్శలు మూటగట్టుకున్న చరిత్ర ఆయనది. రాష్ట్ర రాజకీయాల్లో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీరు చాలా డిఫరెంట్. వైసీపీ ఆవిర్భావం నుంచి ఏదో ఒక వివాదంలో వార్తలల్లోకి ఎక్కుతూ చంద్రగిరిలో వైసీపీ జెండాను ఎగరేయగలిగారు. వరుసగా 2 సార్లు చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన చెవిరెడ్డి గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా తన స్థానంలో కుమారుడిని బరిలోకి దింపితే ఇక్కడ కూడా పరాజయమే మిగిలింది. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యకలాపాల్లో అసలు కనిపించడమే మానేశారు. ఎన్నికల ముందు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని పోలీసులు బెంగళూరు నుండి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చారు. దాంతో కొడుకుని అరెస్టు చేశారన్న భయంతో పోలీస్ స్టేషన్ ఎదుట కూర్చొని ధర్నా చేసి హడావిడి చేశారు. తర్వాత ర్యాలీ చేపట్టి తప్పు చేయకుండా అక్రమ కేసులు పెట్టారని నానా రచ్చ చేశారు. అయితే ఆ కేసులో పోలీసులు మోహిత్ రెడ్డిని అరెస్టు చేయలేదు. అప్పట్లో చెవిరెడ్డి చేసిందంతా పబ్లిసిటీ స్టంట్ అని సెటైర్లు వేశారు ఎమ్మెల్యే పులివర్తి నాని. అధికారంలో ఉన్నప్పుడు తనకు సహకరించిన అధికారులను కాపాడడానికి చెవిరెడ్డి డ్రామాలాడుతున్నారని, ఎట్టి పరిస్థితులలోనూ చంద్రగిరి దొంగ ఓట్ల కేసులో అధికారులు అందరూ సస్పెండ్ అవుతారని హెచ్చరికలు జారీ చేశారు. ఆ ఎపిసోడ్ తర్వాత చెవిరెడ్డి పొలిటికల్ గా సైలెంట్ అయిపోయారు. తిరుమల లడ్డు వివాదంపై వైసీపీ పూర్తిగా డిఫెన్స్ లో పడినట్లు కనిపిస్తుంది. జగన్ సహా పార్టీ కీలక నేతలంతా ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకొచ్చి తమను తాము డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అదే జిల్లాలోని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి మాత్రం నోరెత్తడం లేదు. అంతకుముందే ఉమ్మడి జిల్లాలోని మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగి పెద్దిరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. తర్వాత పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిపై పుంగనూరు పర్యటన సందర్భంగా దాడి ప్రయత్నం జరిగింది. ఆ ఇష్యూలపై చెవిరెడ్డి అసలు రియాక్ట్ కాలేదు. విజయవాడ వరదలపై పార్టీ నేతలు అందరూ పెద్ద ఎత్తున స్పందించినా చెవిరెడ్డి మాత్రం సైలెంట్ మోడ్లోనే ఉండిపోయారు. అసలు అలాంటివి జరిగినట్టుగా కూడా తెలియనట్టు ఆయన వ్యవహరించడంపై జిల్లా పొలిటికల్ సర్కిల్లో పెద్ద చర్చే జరుగుతుంది. ఇన్ని జరుగుతున్నా చెవిరెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ఇటు సొంత పార్టీ నేతల్లోనే కాకుండా అటు టీడీపీ శ్రేణుల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. తాజాగా తిరుమల లడ్డూ వివాదం రాజుకుంటుండడంతో అందరి చూపు చెవిరెడ్డిపై పడుతుంది. చెవిరెడ్డికి అమితమైన భక్తి ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది తిరుమల లడ్డూ వ్యవహారం ఇంత వివాదమవుతున్నా పట్టించుకోకుండా ఉండడం వైసీపీలోనే హాట్ టాపిక్ గా మారింది. అధినేతపై ఈగ కూడా వాలనీయకుండా చూసుకునే నేతల్లో ముందుండే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లడ్డూ వివాదంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా, కూటమి నేతలంతా జగన్ను టార్గెట్ చేస్తున్నా స్పందించకపోవడంపై వైసీపీ నేతలకే అంతుపట్టడం లేదట. అటు జగన్తో పాటు టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సైతం కూటమి నేతలకు టార్గెట్ అవుతున్నారు. చెవిరెడ్డికి భూమన రాజకీయ గురువు అన్న పేరుంది. అలాంటి భూమన కరుణాకర్ రెడ్డి చుట్టూ వివాదం నడుస్తున్నా చెవిరెడ్డి నోరెత్తడం లేదు. ఇటీవల చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సైతం చెవిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఇంటింటికి వెళ్లి తిరుమల లడ్డూలను చెవిరెడ్డి పంచారని, సామాన్య భక్తులకు ఒకటి దొరకడమే గగనంగా ఉండే కళ్యాణోత్సవం లడ్డును నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పంచారని, అంతలా స్వామివారిని రాజకీయం కోసం చెవిరెడ్డి వాడుకున్నారంటూ ఘాటుగా విమర్శించారు. అయినా చెవిరెడ్డి రియాక్ట్ అవ్వలేదు.
రెండుసార్లు టీటీడీ పాలక మండలి ఎక్స్ అఫిషియో సభ్యుడిగా పనిచేసిన చెవిరెడ్డి స్వామిపై భక్తితో తన ఇంటి వద్దే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మింపచేసి తిరుమల తరహాలోనే ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. అలాంటాయన లడ్డూ వివాదంపై మాట్లాడకపోతుండడం ఆయన అనుచర వర్గానికి మింగుడు పడడం లేదట. 5 ఏళ్లలో చెవిరెడ్డి సైతం తిరుమల కేంద్రంగా అక్రమాలకు పాల్పడ్డారని, అవన్నీ ఎక్కడ బయటకు వస్తాయనే భయంతోనే మాట్లాడకుండా ఉంటున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. దానికి తోడు చెవిరెడ్డి తన స్వగ్రామంలోనే తుమ్మలకుంట చెరువులో ఎన్జీటీ నిబంధనలు అతిక్రమించి మరీ చెరువును పూడ్చి క్రీడా మైదానం ఏర్పాటు చేశారు. దానికి తుడా నిధులు 60 కోట్లు వ్యయం చేశారని అంటున్నారు. దీనిపై విచారణకు పులివర్తి నాని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చెవిరెడ్డికే అన్ని విధాలా సహకరించిన తిరుపతి ఆర్టీఓ అయిన నిశాంత్ రెడ్డి ప్రస్తుతం లంచం కేసులో సస్పెండ్ అయ్యారు. ఆ అధికారి దొంగ ఓట్లపై విచారణలో సిఐడికి సహకరించడం లేదనే విమర్శలున్నాయి. తుడా చైర్మన్ గా వ్యవహరించిన చెవిరెడ్డికి టీటీడీ పాలక మండలిలో సైతం సభ్యత్వం ఉండడంతో కొండపై నిధుల దుర్వినియోగంలో కూడా పాత్ర ఉందంటున్నారు. ప్రస్తుతం దానిపై కూడా విచారణలు జరుగుతున్నాయి. మొత్తం ఈ వ్యవహారాలతో తన భాగోతాలన్నీ ఎక్కడ బయటపడతాయనే భయంతోనే చెవిరెడ్డి మౌన దీక్షలోకి వెళ్లిపోయారంటున్నారు. మరి చెవిరెడ్డి ఎప్పుడు సైలెన్స్ బ్రేక్ చేస్తారో, ఆయన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.